స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతలతో కలిసి ఒంగోలులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని కొత్త కూరగాయల మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లకు బదులుగా క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని, క్లాత్ బ్యాగులను వినియోగించాలని సూచించారు. రాష్ట్రాన్ని స్వచ్ఛంగా తయారు చేసే క్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క రోడ్లు కానీ ప్రతి ఒక్క ఏరియా కానీ శుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా ఎప్పటికప్పుడు చెత్త అనేది ఇంట్లో పెట్టుకోకుండా ప్రతి మార్నింగ్ వచ్చేటప్పుడు చెత్త అంతా కూడా బయటికి పారేయటం, అదేవిధంగా ఏదైతే ప్రికాషన్స్ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ వేయటం, పోయేటప్పుడు గాల్లో వేయటం, ఇలాంటివన్నీ కూడా కాకుండా ఒక శుభ్రంగా ఉంచుకోవాలి. మన ప్రాంతం బాగుండాలి, మన వీధి బాగుండాలి, మన డివిజన్ బాగుండాలి, మన టౌన్ బాగుండాలి. ఈ వాతావరణం తీసుకొస్తేనే ప్రజలకు కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా ఒకసారి శానిటైజేషన్, చెట్లు నాటకం కార్యక్రమాలు చేస్తున్నాం, ఒకసారి శుభ్రపరిచే కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఒక ప్లాస్టిక్ ఇదివరకు ఎప్పటి నుంచో పెట్టున్నాం. మనం ప్లాస్టిక్ అనేది 14-18లోనే అప్పుడు కూడా తీసుకొచ్చాం. ప్లాస్టిక్ అనేది వాడకూడదు, ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు, ఏదైనా కూడా మనం బ్యానర్స్ కూడా ఆ రోజు ఫ్లెక్సీ కవర్లు కూడా వాడకూడదు అని చెప్పేసి వెర్మి కంపోస్టింగ్ ప్లాంట్ అక్కడ అయితే స్వచ్ఛతా పార్క్ ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో పూర్తిగా ఏదైతే వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయో, వేస్ట్ టైర్స్ ఉన్నాయో దాంటిని యూజ్ చేసి అక్కడ ఆ పార్క్ చాలా మంచి పార్క్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గమనిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ ఏరియాలో ఏం చేయబోతున్నామంటే ఈ రోజు ఇక్కడ మెప్మా ఎస్ఎస్సి గ్రూప్స్ నుంచే మీ ద్వారా కొట్టించిన క్లాత్ బ్యాగ్స్ ని ఇక్కడికి ఏదైతే వస్తున్నారో వారికి కస్టమర్స్